హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ గా పనిచేస్తుంది. ఈ రోజు మనం స్టోరీ లవ్ పార్ట్ 18 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ పార్ట్ లో చెప్పినట్టుగా హీరోయిన్ హీరో మీద పడిపోయి ఇద్దరు హగ్ చేసుకుంటారు కదా. హీరో, నువ్వు కావాలనే హగ్ చేసుకున్నావు కదా, నువ్వు అమ్మాయివి, కొంచెం ఓపిక పట్టు అని అనగా హీరోయిన్, నేను యాక్సిడెంటల్ గా నీ మీద పడ్డాను అని వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ని లాక్కొని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కింగ్ హీరోని అబ్జర్వ్ చెయ్యమని పెట్టాడు కదా, ఆ గార్డ్ హీరోని వెతుక్కుంటూ వస్తాడు. అది చూసిన హీరో హీరోయిన్ హ్యాండ్ ని వదిలేస్తాడు. హీరోయిన్, గార్డ్ ఎందుకు వచ్చాడు అని అనగా హీరో, మా ఫాదర్ నా కోసం పెట్టాడు అని చెప్తాడు. హీరోయిన్ అది విని చాలా షాక్ అవుతుంది. హీరో కావాలనే హీరోయిన్ ని గార్డ్ ముందు తిడుతూ ఉంటాడు. అది చూసిన గార్డ్, హీరో మారలేదు, ముందులాగే ఉన్నాడు అని అనుకుంటాడు. హీరోయిన్ హీరోతో నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది. హీరో గార్డ్ తో హీరోయిన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయించమంటాడు. గార్డ్, నేను వెళ్ళను అని అంటాడు. బట్ హీరో, నువ్వే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్తారు, ఏమైనా ఇబ్బందా అని అడగ్గా గార్డ్ తప్పక ఇష్టం లేకపోయినా సరే వెళ్తాడు. గార్డ్ వెళ్ళిపోగానే హీరో హీరోయిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఎగ్స్ ని దొంగలిస్తారు. తరువాత హెవెన్ లో ఉన్న లేడీ వచ్చి హీరోతో, ఎవరో నా ఎగ్స్ ని దొంగలించారు అని ఏడుస్తుంది. హీరో, ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. ఆ లేడీ హీరోయిన్ చేసి ఉంటుంది, నాకు న్యాయం చెయ్యండి అని అడుగుతుంది. అప్పుడే హీరోయిన్ గట్టిగా అరుస్తూ ఎగ్ కుక్ చేసి తీసుకొని వస్తుంది. అది చూసిన లేడీ ఫుల్ గా షాక్ అయ్యి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇంకో పర్సన్ వచ్చి, నా టీ ప్లాంట్స్ కనిపించటం లేదు అని హీరోకి చెప్పబోతుండగా ఆ లేడీ ఆ పర్సన్ ని చెప్పనివ్వకుండా, మీకు ఎప్పుడైనా ఎగ్స్ అండ్ టీ లీవ్స్ కావాలి అంటే మమ్మల్ని అడగండి అని అంటుంది. హీరో, దొరికిపోతామేమో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటుండగా అప్పుడే హీరోయిన్ కావాలనే ఏడుస్తూ, నాదే ఈ తప్పంతా, నేనే ఇలా చేశాను, నేను ఎగ్స్ అండ్ టీ లీవ్స్ ని కలిపి హీరోకి టేస్ట్ చేయిద్దామని అనుకున్నాను అని వాళ్ళకి సారీ చెప్తుంది. హీరోతో, నాకు పనిష్మెంట్ వేయొద్దు అని అంటుంది. హీరో కూడా హీరోయిన్ ని తిట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు. అది చూసిన వాళ్ళు హీరోతో, పాపం హీరోయిన్ కి ఈ చిన్న విషయానికి పనిష్మెంట్ ఇవ్వకండి అని అంటారు. హీరో కోపంగా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇద్దరు హ్యాపీగా 2 ఎగ్స్ ని తినేస్తారు. అప్పుడే గార్డ్ వస్తుండడం చూసిన హీరో ఎగ్స్ ని అక్కడి నుంచి మాయం చేసేస్తాడు. గార్డ్ హీరో వాళ్ళతో, ఏదో స్మెల్ వస్తుంది అని అనగా హీరో, అదేమీ లేదే, నువ్విక్కడికి ఎందుకు వచ్చావని గార్డ్ ని అడగా గార్డ్, ఈ రోజు ఫేరీ బర్త్డే, మిమ్మల్ని ఇన్వైట్ చేసింది అని చెప్తాడు. హీరో సర్వెంట్ వచ్చి, హీరో మీకు ఈ 1000 పేజెస్ ఉన్న బుక్ ని ఇమ్మన్నారు అని గార్డ్ కి ఇస్తాడు. హీరో కూడా గార్డ్ తో ఆ బుక్ ని చదవమంటాడు. అది విన్న గార్డ్ ఫుల్ గా షాక్ అవుతాడు. గార్డ్ అండ్ సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ ని ఫేరీ బర్త్డే కి తనతో రమ్మంటాడు. హీరోయిన్ కూడా ఓకే అని అంటుంది. హీరోయిన్ హీరో కలిసి మిగిలిన ఆ ఎగ్ ని తీసుకొని వెళ్ళి ఫేరీకి ఇస్తారు. అది చూసిన ఫేరీ షాక్ అవుతుంది. అందరూ లోపలికి వెళ్ళిపోయాక ఫేరీ అందరికీ థ్యాంక్ యూ చెప్పి సాంగ్ ప్లే చేస్తాను అని హీరో మ్యూజిక్ ప్లే చేయమంటుంది. హీరో హీరోయిన్ ని చూడగా హీరోయిన్ సరే అని చెప్తుంది. హీరో మ్యూజిక్ ప్లే చేస్తాడు. హీరోయిన్ సైడే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ హీరో అండ్ ఫేరీ మ్యూజిక్ బాగా ప్లే చేశానని, వాళ్ళిద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్ అని క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది నచ్చక హీరో సిస్టర్ హీరోయిన్ కూడా బాగా ప్లే చేస్తుంది అని చెప్పగా అందరూ హీరోయిన్ ని ప్లే చేయమంటారు. బట్ హీరోయిన్ కి రాదు. హీరోతో వద్దు అని చెప్తుంది. హీరో తన సిస్టర్ తో హీరోయిన్ కి నచ్చకపోతే ఫోర్స్ చేయొద్దు అని చెప్తాడు. బట్ హీరోయిన్ సిస్టర్ వినకుండా హీరో ప్లేస్ లో హీరోయిన్ ని కూర్చోబెడుతుంది. హీరోయిన్ ప్లే చేస్తుంది. అది విని అందరూ భరించలేకపోతారు. బట్ హీరో సూపర్ గా ఉంది అని చెప్పగా అందరూ షాక్
షాక్ అవుతారు. చేస్తే హీరోయిన్ హీరోతో ఈ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు, నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు కదా, ఇక ముందు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుండగా సర్వెంట్ వచ్చి గాడ్ మీతో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి అంటున్నాడు అనగా హీరో వెళ్తూ ఉండగా హీరోయిన్ ఆపి హీరోకి కిస్ చేస్తుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు సైడ్ సెకండ్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరో మదర్ ఫుల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. సెకండ్ హీరో మదర్ సెకండ్ హీరోయిన్ వద్దు అంటున్నా వినకుండా తన కోసం చాలా థింగ్స్ కొంటూ ఉంటుంది. ఆ థింగ్స్ అన్ని సెకండ్ హీరో మోస్తూ ఉంటాడు. సెకండ్ హీరో సర్వెంట్స్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా సెకండ్ హీరోకి డౌట్ వచ్చి ఆ మేల్ సర్వెంట్ ని పిలిచి థింగ్స్ అన్ని పట్టుకో అని చెప్పి అతని దగ్గర ఉన్న లెటర్ ని సీక్రెట్ గా తీసి చూస్తాడు. అందులో సెకండ్ హీరో మనుషులందరినీ చంపేయబోతున్నారు అని ఉంటుంది. అది చూసిన సెకండ్ హీరో షాక్ అవుతాడు. సెకండ్ హీరోయిన్ వైట్ బ్యాంబూ వ్యాలీకి వెళ్లి ఇద్దరం హ్యాపీగా ఉందాము అని సెకండ్ హీరోకి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ సెకండ్ హీరోయిన్ పడుకున్నాక సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ తో నా సోల్జర్స్ లైఫ్ డేంజర్ లో ఉన్నాయి, నేను నీతో బ్యాంబూ వ్యాలీకి రాలేను, నన్ను క్షమించు అని కిస్ చేసి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇకపోతే హెవెన్ లో బర్డ్ ఫ్రెండ్ ఫుడ్ తెచ్చి హీరోయిన్ కి ఇస్తుంది. బట్ హీరోయిన్ నేను తినను అని అనగా బర్డ్ ఫ్రెండ్ షాక్ అయ్యి ఏమైంది అని అంటుంది. హీరోయిన్ నేను బయటకు వెళ్ళను, బయటకు వెళ్తే ఏదో ఒకటి తెలియక చేశాను, ఈ రోజు నుంచి మనం అదర్ ఇమ్మోర్టల్స్ తో గొడవ పడకూడదు, మళ్ళీ హీరోకి ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది. ఇటు సైడు హీరో సర్వెంట్ హీరోతో మీరు ఎందుకు ఇంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు. హీరోయిన్ ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంది. తనకి మ్యూజిక్ గాని చెస్ గాని పెయింటింగ్ గాని ఇవేమీ నచ్చవు, కానీ హెవెన్ క్వీన్ అవ్వాలి అని అంటే ఇవన్నీ తనకి రావాలి. బట్ తనకి ఇష్టం ఉండదు, నేను తనని ఫోర్స్ చేయలేను, సరేలే అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ హాఫ్ డే అంతా రూమ్ లోనే ఉందని తెలిసి హీరో చాలా బాధపడతాడు. దానికి ఒక సొల్యూషన్ కనిపెడదాము అని హీరోయిన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. సెకండ్ హీరో మదర్ వాళ్ళు బ్యాంబూ వ్యాలీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే సెకండ్ హీరోయిన్ ఏడుస్తూ సెకండ్ హీరో వైల్డ్ వాకర్ లోకంకి సోల్జర్స్ ని రక్షించడానికి వెళ్ళాడు అని చెప్పగా అది విని అందరూ షాక్ అవుతారు. సెకండ్ హీరోయిన్ కూడా వైల్డ్ వాకర్ లోకంలోకి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. హెవెన్ లో హీరో హీరోయిన్ ని గ్యాంబ్లింగ్ ఆడుతున్న 3 గార్డ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హీరోని చూసిన 3 గార్డ్స్ ఫుల్ గా భయపడిపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ హీరోకి గ్యాంబ్లింగ్ ఎలా ఆడాలో నేర్పిస్తుంది. సెకండ్ హీరో వైల్డ్ వాకర్ లోకంకి వెళ్లి తన ఫాదర్ అంటే కింగ్ ని కలుస్తాడు. కింగ్ సెకండ్ హీరో ని చంపబోతూ ఉండగా అప్పుడే సెకండ్ హీరోయిన్ వచ్చి ఫస్ట్ ప్రిన్స్ ఎంత చెప్తున్నా వినకుండా సెకండ్ హీరో దగ్గరికి వెళ్తుంది. కింగ్ సెకండ్ హీరోయిన్ ని కూడా చంపేస్తాను అని అనగా ఫస్ట్ ప్రిన్స్ కింగ్ ని వద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. సెకండ్ హీరోయిన్ కింగ్ తో సెకండ్ ప్రిన్స్ ని మేము చంపలేదు, హీరో చంపేశాడు, సెకండ్ హీరో వైల్డ్ వాకర్స్ లోకాన్ని రక్షించాలి అని అనుకున్నాడు, మీరే చెప్పారు కదా హీరోని ఎవరు చంపుతారో వాళ్ళకే కింగ్ స్థానం ఇస్తాను అని, దాని వల్ల సెకండ్ ప్రిన్స్ చనిపోయాడు, మీకు తెలుసు క్వీన్ సెకండ్ హీరో మదర్ ని ఆల్మోస్ట్ చంపేయబోయింది, అలాగే సెకండ్ హీరోని ఎన్నోసార్లు హట్ చేసింది, కింగ్ పొజిషన్ వల్ల వైల్డ్ వాకర్ లోకంలో ప్రశాంతత లేదు అని అంటుండగా క్వీన్ వచ్చి సెకండ్ హీరోయిన్ ని ఆపు అని తిడుతుంది. కింగ్ తో నాకు పర్మిషన్ ఇవ్వండి, వీళ్ళిద్దరిని ఇక్కడే చంపేస్తాను అని అంటుంది. సెకండ్ హీరోయిన్ కింగ్ తో సెకండ్ హీరోని క్షమించండి, మాకు కింగ్ పొజిషన్ వద్దు అని అడుగుతుంది. బట్ కింగ్ ఏం చేయాలో అర్థం కాక సెకండ్ హీరోయిన్ అండ్ హీరోయిన్ ని జైల్లో పెట్టించేస్తాడు. సెకండ్ హీరో మనుషులు ఇదంతా సెకండ్ హీరో తమ కోసమే చేశాడు అని తనకి థ్యాంక్ చెప్తారు. సెకండ్ హీరో అండ్ హీరోయిన్ కూడా ఇంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు సోల్జర్స్ కి థ్యాంక్ యూ చెప్తారు. సెకండ్ హీరోయిన్ సెకండ్ హీరోతో మనం మ్యారేజ్ చేసుకుందాం అని అందరి ముందు కిస్ చేస్తుంది. అది చూసిన అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి విషెస్ చెప్తారు. సెకండ్ హీరో మాత్రం ఫుల్ గా ఏడుస్తూ సెకండ్ హీరోయిన్
హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడు. అలా ఇద్దరు హ్యాపీగా జైల్లోనే మ్యారేజ్ చేసుకుంటారు. సో ఈ రోజుకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు. సైనింగ్ ఆఫ్ టుడే. బై బాయ్.